గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 10th క్లాస్ అర్హతతో అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే ఉద్యోగాలు భర్తీ చేయనున్నారండి. కేవలం 10th క్లాస్ అర్హతతో మంచి ఉద్యోగాలు పొందాలనుకునే మేల్ అండ్ ఫిమేల్ తెలంగాణ అండ్ ఏపీ ప్రజలకి ఒక మంచి అవకాశం అనే చెప్పాలండి. ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషన్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ అండి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే 10th క్లాస్ అర్హతతో అయితే ఉద్యోగాలు భర్తీ చేయనున్నారండి. చాలా అంటే చాలా మంచి అవకాశం అనే చెప్పాలండి. ఈ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ ఉద్యోగాలకి ఎటువంటి ఎగ్జామ్ ఫీ, ఎటువంటి అనుభవం అవసరం లేదండి. జస్ట్ మనం అప్లై చేస్తే ఒకే ఒక్క ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్లో కనుక క్వాలిఫై అయితే ఉద్యోగం అనేది మనకి ఇవ్వనున్నారండి. ఇంకా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, నోటిఫికేషన్లో క్యాండిడేట్ అటెండ్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, జనరల్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకైతే భర్తీ చేయనున్నారండి. ఇందులో మనకి ప్రతి నెల శాలరీ అనేది లెవెల్ 1 కింద ప్రతి నెల 18,000 నుంచి 56,900 పే స్కేల్ అయితే ఇవ్వనున్నారండి. అంటే సుమారుగా ప్రతి నెల 34,500 నుంచి 36,500 వరకు అయితే మనం చేతికి తీసుకునే అవకాశం ఉందండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 25 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారని ఇక్కడైతే మెన్షన్ చేయలేదు. ఈ పోస్ట్కి ఇండియన్ పర్సన్స్ మాత్రం అప్లై చేయాలంటే ఇండియన్ సిటిజన్స్ మాత్రం అప్లై చేయాలి. అప్లై చేసుకున్న అభ్యర్థి మినిమం 10th క్లాస్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి అయితే అప్లై చేయాలండి. అప్లికేషన్ ఫీ ఏమీ లేదండి. సో ప్రొబేషన్ పీరియడ్ అనేది 2 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేపాటికి 17/3/2025 సాయంత్రం లోపు అయితే మనం ఆఫ్లైన్లో సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. మరి ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారండి, స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ని మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి మీ పర్సనల్ డీటెయిల్స్ అంటే సర్టిఫికేట్ ఎలా అయితే ఉంటుందో మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ప్రతిదీ ఫిల్ చేయవలసి అయితే ఉంటుందండి. ఎడ్యుకేషన్ డీటెయిల్తో సహా ఇవన్నీ ఫిల్ చేసి దీనితో పాటు మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు ఇవన్నీ అయితే అటాచ్ చేయవలసి అయితే ఉంటుందండి. ఇవన్నీ అటాచ్ చేసి మనకి 17వ తారీఖు 3వ నెల 2025 సాయంత్రం లోపు అయితే పంపించవలసి అయితే ఉంటుంది. పంపించవలసిన అడ్రస్ విషయానికి వచ్చేపాటికండి, ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ P&V, ఆఫీస్ ఆఫ్ ద ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ జిఎస్టీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, నెంబర్ 6/7, ATD స్ట్రీట్, రేస్ కోర్స్, కోయంబత్తూర్ 641018. సో ఇక్కడికైతే మనం సెండ్ చేయవలసి అయితే ఉంటుందండి. పోస్ట్ ద్వారా గుర్తుపెట్టుకోండి. మంచి అవకాశం అండి. ఇప్పుడు పేరుకి కోయంబత్తూర్ అటు వచ్చినా కానండి మనం ఒక 2-3 ఇయర్స్ తర్వాత మన ఏపీకి కానీ తెలంగాణకి కానీ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చండి. ఉద్యోగం కావాలి అనుకునేటప్పుడు అదర్ స్టేట్కి వెళ్ళడానికి తప్పేమీ లేదండి. సో ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ పెట్టుకొని మనం ఇటు తెచ్చుకోవచ్చండి. చాలా అంటే చాలా మంచి అవకాశం అండి. వీటి విషయానికి వచ్చేపాటికి ఎగ్జామ్ విషయానికి వచ్చేపాటికి యాప్టిట్యూడు, రీజనింగ్, మినిమం నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద అయితే ఉంటుందండి. మరి క్యాంటీన్ అటెండర్కి ఎందుకు అలా పెట్టారంటేనండి, బయట మనం చూసినా కదా నిరుద్యోగ సమస్య ఎంత ఎక్కువగా ఉందో. సో అందుకనే క్యాంటీన్ అటెండర్ ఉద్యోగానికి కూడా సో యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇవన్నీ కలిపి పెట్టారు కాబట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉందండి. మరి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు 1-2 సార్లు చదువుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లో నేను కూడా ఏదైనా మర్చిపోయే అవకాశం ఉందని చెప్పే విషయం. సో అందుకని మీరు నోటిఫికేషన్, ఈ అప్లికేషన్ ఫామ్ అన్నీ చదువుకొని తర్వాత మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.